Dear students and parents, వెల్కమ్ బ్యాక్ టు గేట్ 2027 ఫ్యామిలీ. మనకి గేట్ 2027 ఫ్యామిలీ అని 2026 అయిపోయిందమ్మా. చాలామంది స్టూడెంట్స్ ఐఐటీలో కానీ ఐఐసి బెంగళూరు మరి టాప్ ఐఐటీలో బాంబే ఐఐటి కానీ అన్ని ఐఐటీల్లో చేరారు మన సబ్స్క్రైబర్లు కానీ మెంటర్స్ కానీ. మరి ఈరోజు కొత్త కథనం ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, గేట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈసారి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు తీసుకున్నారు. కొద్దిగా పేపర్ కూడా టఫ్గా ఉండొచ్చు అని నేనైతే భావిస్తున్నాను. మరి గేట్ 2020 కొత్తగా రాబోతున్న మరి రోబోటిక్స్ అనే ఒక 30 పేపర్లు ఉన్నాయి ఈసారి. ఇది 30 పేపర్లో రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేపర్ ఒకటి జాయిన్ అయ్యింది మన మధ్య. ఇది చూద్దాం. మనం అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి. ఎవరైతే మన ఫ్యామిలీలో మెంటర్షిప్ సబ్స్క్రైబ్ కావాలనుకున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఐఐటీలో డెఫినెట్గా ఐఐసిలో జాబ్స్ మరి డెఫినెట్గా మంచి ఎంటెక్ సీట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో చూశారు, మీరు బీటెక్ చేసి ఏదైనా సర్వీస్ బేస్డ్ కంపెనీలోకి వెళ్తే ఆల్మోస్ట్ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా ఒక 20,000 రూపాయల కంటే వాళ్ళకి శాలరీ ఇవ్వటంలా. మీరు చూశారు, ఇక్కడే మీరు గేట్ 2027 రాసిన వాళ్ళు ఏంటంటే 12,400 రూపాయలు స్టైఫండ్ వస్తుంది మీకు. మరి ఇప్పుడు కొద్దిగా మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి 2 ఏళ్ల తర్వాత కొద్దిగా మార్కెట్ అప్ అయితే మీకు 10 లక్షల ప్యాకేజ్ ఈజీగా వస్తుంది. అంటే మినిమం ప్యాకేజ్, నేను మరి లక్షలని నేను చెప్పను, కానీ ఓన్లీ 10 lakhs ప్యాకేజ్ మినిమం ప్యాకేజ్ వస్తుందని చెప్పగలను. ఇది స్టూడెంట్స్ మరి కొత్తగా ఒక బ్రాంచ్ అయితే కూడా వచ్చింది, రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది వచ్చి మనకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మరి తెలంగాణలో విఎన్ఆర్లో కూడా రోబోటిక్స్ ఆటోమేషన్ ఉండట్టుంది. అలాగే మరి కొన్ని కాలేజీల్లో కూడా రోబోటిక్ ఆటోమేషన్ అనేది ఉంది. దానికి సంబంధించి వీళ్ళు గేట్ పేపర్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. వచ్చే ఫిబ్రవరి 6 నుంచి పరీక్షలు. ఈసారి ఐఐటి మెడ్రాస్కు బాధ్యత. మరి గేట్ 2027లో కొత్తగా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ పేపర్ చేరిందమ్మా. అలాగే ఒక పేపర్ ఉన్న టెక్స్టైల్ ఇంజనీరింగు అండ్ ఫైబర్ సైన్స్ ఇంజనీరింగ్ సైన్స్లో ఒక సబ్జెక్ట్ పేపర్గా చేర్చారు. అంటే కొత్తగా రోబోటిక్స్ పేపర్ను అదనంగా చేసిన మొత్తం పేపర్ల సంఖ్య గత ఏడాది మాత్రం 30 అదనంగా వచ్చినా కానీ 30 మాత్రం. ఎందుకంటే ఈ యొక్క టెక్స్టైల్ పేపర్ని తీసివేయటం జరిగింది. టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఏం చేశారు, ఈ టెక్స్టైల్ ఇంజనీరింగ్ని తీసుకెళ్ళి సైన్స్లోకి మార్చారు. టెక్స్టైల్ ఇంజనీరింగ్ సైన్స్లోకి మార్చడం, తర్వాత మొత్తం పేపర్. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యత ఐఐటి మెడ్రాసు తర్వాత ఐఐటి మెడ్రాస్ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా 5 ఏళ్ల తర్వాత అన్ని పేపర్లో సిలబస్ను సవరించినట్టు పెరుగుతుంది. పెరిగిన గేట్ సిలబస్, మారిన గేట్ సిలబస్. అసలు గేట్ సిలబస్ ఏమేమి మారిందో నేను విడిగా మరి సపరేట్గా వీడియోస్ అయితే చేస్తాను. ఈ వీడియోలో మనం అన్నీ కవర్ చేయలేం. ఈ ఫ్యామిలీలో మనం ఈ గేట్ చెప్పుకుంటున్నాం కదా, గేట్లో రోజుకి కొన్ని అప్డేట్స్ అయితే మీ ముందు ఉంచుతాను. నా ఛానల్ నుంచి సంబంధించిన అప్డేట్స్ మీకు కావాలంటే కానీ మన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా జాయిన్ అవ్వండి. గేట్ ఫ్యామిలీలో మెంబర్ లాగా జాయిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. మరి ఈ పరీక్షలు వచ్చే ఏడాది 6న మొదలయ్యి మనకి 3 weeks కంప్లీట్ అవుతుందమ్మా. ఎందుకంటే వీకెండ్ పెడతారు వీళ్ళు. 3 weeksలో మరి ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ అవుతాయి. మొత్తము సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్టే పూర్తవుతాయి. వచ్చే నెల ఆగస్టు మధ్య నుంచి దరఖాస్తులు మనకి 14వ తారీఖు నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. 14వ తారీఖు నుంచి ఆగస్టు 14 స్టార్ట్ అవుతాయి. మరి మొదలవుతుందని సంస్థ సోమవారం ఒక ప్రకటనతో. బీటెక్తో పాటు బీఎస్సీ, ఇది గేట్ ఎవరు రాయొచ్చు, బీఎస్సీ, బీఏ, బీకామ్ విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు. పరీక్షలో సాధిన స్కోరు 3 ఏళ్ల పాటు మరి వ్యాలిడిటీ ఉంటుందమ్మా. 2027, 28, 29 3 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. దాంతో ఎంటెక్లో చేరితే ఏఐసిటి నుంచి కోర్సు పూర్తి అయ్యే వరకు ప్రతి నెల 12,400 రూపాయలు స్టైఫండ్ వస్తుంది. ఎవరైతే గేట్ రాస్తారో వాళ్ళకి 12,400 రూపాయలు మంత్లీ శాలరీ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ గేట్ వల్ల మంచి అవకాశాలు ఉంటాయి. మీరు ఎంటెక్లో చేరవచ్చు, ఒక అవకాశము. తర్వాత పిహెచ్డి చేరవచ్చు. పిహెచ్డి అనేది టాప్ ఐఐటీలో మీరు పిహెచ్డి చేసే అవకాశం ఉంది. 3వది పిఎస్సిలో చేరవచ్చు. పబ్లిక్ సెక్టార్లో మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉందా అంటే వీళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఎంటెక్ అయితే గ్యారంటీగా మరి 23 ఐఐటీలు ఉండి, తర్వాత మనకి 32 ఎన్ఐటీలు, తర్వాత IIITs ఉండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. వాటిల్లో ఎంటెక్ డెఫినెట్గా మీకు నెక్స్ట్ క్యాలెండర్ నుంచి ఆల్రెడీ మన స్టూడెంట్స్ కూడా 2026 స్టూడెంట్స్ కూడా ఐఐటీలో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఆగస్టు 1 నుంచి వాళ్ళకి క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి. ఎన్ఐటి వరంగల్ కానీ, ఎన్ఐటి తిరుచి, రూర్కెలా అందరు కూడా జాయిన్ అయిపోయారు.
అది మాత్రం రెగ్యులర్ క్యాలెండర్. ఈ పిఎస్సిలో జాబ్ అనేది వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో ఎవరికీ తెలియదు. పిహెచ్డి కూడా జాయిన్ అవ్వచ్చు. పిహెచ్డి ఎంటెక్ డెఫినెట్గా గేట్తో వెళ్ళొచ్చు. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన నోటిఫికేషన్కి ఇంకా వీళ్ళ నుంచి అప్డేట్ అయితే రాలేదమ్మా. దీని ద్వారా మీరు డిఫెన్స్ సెక్టార్లో కూడా చేసే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ కొత్తగా మనకి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఉంది. ఈ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ నేను సిలబస్లో చూసినప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈసీఈ సిలబస్ అని చేశారు. ఈసీ సిలబస్ను ఒక మిక్సీలో వేశారు, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ సిలబస్ను మిక్సీలో వేశారు, తర్వాత ఎలక్ట్రికల్ సిలబస్ను మిక్సీలో వేశారు, తర్వాత మెకానికల్ సిలబస్ను ఈ మొత్తం కాంబినేషన్ కలిపి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇవన్నీ కలిపి మిక్సీలు వేసి గరగరగర తిప్పేసి రోబోటిక్ ఆటోమేషన్ అన్నారు. ఇదే సిలబస్. దీనిలో ఏంటంటే రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లో ఇన్స్ట్రుమెంటేషన్ సెన్సార్కి సంబంధించిన ట్రాన్స్డ్యూసర్స్ ఉంటాయి, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను సర్క్యూట్స్ పెట్టాడు, తర్వాత ఎలక్ట్రికల్ అంటే దానిలో ఉన్న మరి రోబోట్స్లో పనిచేసే మరి ఈ యొక్క మోటార్స్ ఉంటాయి కదా, మోటార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అదేవిధంగా మెకానికల్. ఈ సిలబస్ 2 రకాలుగా ఉందమ్మా. ఫస్ట్ దీనిలో మీరు ఈ పేపర్లో రాసేవాళ్ళు ఎలక్ట్రికల్లో కంఫర్ట్ ఉంటే ఎలక్ట్రికల్ సిలబస్ తీసుకోవాలి. రెండోది మెకానికల్ కంఫర్ట్ ఉంటే మెకానికల్. అంటే సిలబస్ని 2 భాగాలుగా విడగొట్టాడు. ఎలక్ట్రికల్, మెకానికల్. రోబోటిక్స్ ఆటోమేషన్ మీరు అప్లై చేసేటప్పుడు ఎలక్ట్రికల్ అంటే పెట్టుకోండి, లేకపోతే మెకానికల్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మన ఫ్యామిలీకి గేట్ 2027 ఫ్యామిలీకి మనల్ని కొత్తగా వచ్చే వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాను. మీరు గేట్ 2027లోకి రండి. మరి అనేకమైన మోటివేషనల్ వీడియోస్ అయితే మరి మన ఛానల్లో వస్తాయి. గేట్ 2027 ఎందుకు రాయాలి, ఎందుకు రాయకూడదు, ఎవరు రాయాలి, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంది. మరి ఈసారి గేట్ కాంపిటీషన్ కూడా పెరిగిద్దాం. ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ రంగంలో విపరీతమైన ఒడిదుడుకులు వచ్చేసినాయి. చాలామంది లే ఆఫ్ చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ యుగంలో సర్వీస్ బేస్డ్ చెక్టప్పుడు 3 లక్షల ప్యాకేజీతో చేరారు. ఈ 3 lakhs ప్యాకేజీతో చేరి 10 లక్షలకి వెళ్ళటానికి కనీసం ఇంకో 10 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. అది అందుకని ఇప్పుడు 3 లక్షల ప్యాకేజీతో బీటెక్లో చేరారు. మీరు 10 లక్షలకి వెళ్ళాలంటే 10 సంవత్సరాలు. అదే గేట్ చదువుతుంది అయితే మీరు ఇమీడియట్గా 10 వెళ్ళొచ్చు. మీకు మంచి కాకపోతే ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మంచి ఐఐటీల్లో చదివే అవకాశం దొరుకుతుంది. సపోజ్ మీరు లోకల్ కాలేజీలో బీటెక్ చేశారా, ఏపీ తెలంగాణ ఎంసెట్ కాలేజీలో బీటెక్ చేశారా, డైరెక్ట్గా ఐఐటీలో ల్యాండ్ అవ్వచ్చు. అది గుర్తుపెట్టుకోండి. అది మంచి అడ్వాంటేజ్. ఇక్కడ గేట్ అనేది పెద్ద వరం లాంటిది స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ ఈ రోజుల్లో పెద్ద గొప్ప వరం లాంటిది. ఎందుకంటే స్టూడెంట్స్కి కొంచెం సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఒడిదుడుకులు అయితే ప్రారంభమైనవి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మరీ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.